డొనాల్డ్ ట్రంప్కు తొలి ఫిఫా శాంతి బహుమతి కూడా లభించింది. అసలు ఆ నోబెల్ శాంతి బహుమతి కోసం చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. చాలా ప్రయత్నాలు చేశాడు. నేను శాంతి కాముకుణ్ణి, నేను జీసస్ తర్వాత నేనే జీసస్ అనే ప్రయత్నం కూడా చెప్పుకొచ్చాడు. ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను, అక్కడ ఏంటిది ఇరాను ఇజ్రాయెల్ నేనే ఆపాను, గాజా హమాస్ సంబంధించి అది కూడా నేనే ఆపాను, ఇలాగ రకరకాలుగా అన్ని నేనే సార్ట్అవుట్ చేశాను చెప్పుకునే గొప్పలు పోయాడు. బట్ నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. మొత్తానికి ఫిఫా వాళ్ళు డొనాల్డ్ ట్రంప్కు తొలి శాంతి బహుమతి అందజేశారు. ఫిఫా పీస్ అవార్డు ప్రకటించింది. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలో కెనడీ సెంటర్లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు. దీనికి ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తొలి ఫిఫా శాంతి బహుమతి ప్రకటిస్తున్నట్టు ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో పేర్కొన్నారు. ఈ శాంతి బహుమతి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఒక చిన్న సెంటెన్స్తో అర్థమైపోయింది. ఈ ఫిఫా శాంతి పీస్ అవార్డు ఏదైతే ఉందో రాజకీయ రంగు పులుముకుందట. జనరల్గా ఫిఫా అవార్డు శాంతి బహుమతి ఎవరికి ఇస్తారంటే ఒకసారి అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. శాంతి బహుమతి ఏమంటూ నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని పేర్కొంది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా వర్ణించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని ఇస్తారు. ఏది ఫిఫా పీస్ అవార్డు. అయితే బహుమతి ఫిఫా గౌరవాన్ని మాత్రమే పెంచదని 500 కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల తరపున అందజేసేదిగా గియాని అభివర్ణించారు. ఫిఫా శాంతి బహుమతి ఇవ్వడానికి సో మొత్తానికి ఆయన ఒక ఫిఫా శాంతి బహుమతినైనా ట్రంప్ గెలుచుకున్నాడు. పైగా ఆయన తెగ పొగిడేశాడట. మరి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో ఏంటి అవసరాలు ఉన్నాయో తెలియదు. మొత్తం మీద ట్రంప్ ఏదైతే కోరుకున్నాడో మహానుభావుడు శాంతి బహుమతిని, నోబెల్ శాంతి బహుమతి రాకపోయినా ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి ఫిఫా పీస్ అవార్డు అయితే మాత్రం ట్రంప్కి ఇచ్చారు. ఇక్కడ మహదానందంతో నేను అర్హుడినే అన్నట్టుగా ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద ఎక్స్ప్రెషన్ కూడా చూడొచ్చు.